ఇదొక్కసారి ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి 108 జీవో తీసుకు రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తీసుకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళటం వల్ల సీట్లు ఏ విధంగా పెరుగుతాయి అన్నది ఒక కంపారిజన్. ఓల్డ్ పద్ధతిలో ఆల్ ఇండియా కోటాలో 15% అంటే 22 సీట్లు, మిగతావన్నీ కూడా కన్వీనర్ కోటా 128 సీట్లు, మొత్తం ఒక్కొక్క కాలేజు ఉన్నటువంటి 150 సీట్స్ ఈ విధంగా డివైడ్ చేయబడి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 108 జీవో విడుదల చేసిన తర్వాత ఆల్ ఇండియా కోటా 22, కన్వీనర్ కోటా 64, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో 45, ఎన్ఆర్ఐ కోటా 19, మొత్తం కలిపితే 150. ఈ 150 సీట్స్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా 15% ఆల్ ఇండియా కోటా 22, రిమైనింగ్ 85%లో 50% అంటే 42.5%, 64 సీట్లు. మిగతా 35% మనం డివైడ్ చేసినట్లయితే 45 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, ఎన్ఆర్ఐ కోటా ఒక 19 సీట్లు. ఆ విధంగా ఉన్నదాన్ని ఇవాళ మనం కలిగేటటువంటి లబ్ధి మీరు చూసినట్లయితే పీపీపీ విధానంలో వెళ్ళటం వల్ల ఈ ఆల్ ఇండియా కోటా అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఆల్ ఇండియా కోటా ఎప్పుడైతే మనం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మనం మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తామో ఈ ఆల్ ఇండియా కోటా సీట్స్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవటం వల్ల కన్వీనర్ కోటా ఏదైతే ఉందో 64 నుంచి 75కి పెరగటం జరిగింది. ఆ రకంగా 11 సీట్లు అదనంగా ఇవాళ మన పేద విద్యార్థులకి పెరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని తమరు కాదనగలరా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులకి 11 సీట్లు పెరుగుతున్నాయా లేదా? దీనిని మీరు తప్పంటారా? నేనేదో పేదల పక్షపాతి, నేను పేదల తరపున మాట్లాడటానికి వచ్చానని చెప్పి నేను అంటా ఉన్నారు. మరి ఈ వాస్తవాన్ని మీరు కాదనగలరా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇవాళ పేదలకి అందుబాటులోకి అదనంగా 11 సీట్లు వస్తూ ఉన్నాయి. అంటే 10 మెడికల్ కాలేజీలకి 110 సీట్లు ఇవాళ పెరగబోతున్నాయి. ఇంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు, పీజీ సీట్స్ కూడా కేంద్రం దాదాపుగా 700 కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని కూడా పక్కదారి పట్టించి ఆ పీజీ సీట్లు కూడా మరి లేకుండా చేసినటువంటి ఘనత మీకు దక్కుతూ ఉంది. కానీ ఇవాళ అవన్నీ కూడా సరిదిద్దుతూ ఇవాళ పేదలకి 11 సీట్లు అదనంగా క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్క కాలేజీలో 110 సీట్లు ఇవాళ పేదవారికి జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో జనరల్లో అందుబాటులోకి తీసుకొస్తా ఉంటే ఇవాళ దానిపైన బురద జల్లుతారని మీరు. అదేవిధంగా మీరు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 108 ఇవాళ దాని ప్రకారం ఇవాళ మీరు ఏదైతే నిర్ధారించారో, ఏవైతే కండిషన్స్ పెట్టారో, ఈ జీవోకి విరుద్ధంగా ఏదైనా ఒక్క అడుగు ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకేస్తూ ఉందంటే దానికి జవాబు చెప్పరు. అంతేకాకుండా ఇవాళ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ ఇవాళ ఆయన ఏమంటా ఉన్నారు చూద్దాం. పీపీపీ ఈజ్ ది వే ఫార్వర్డ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ సేస్ ఎన్ఎంసి చైర్మన్. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ అభిజాత్ షేట్ ఆయన ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, పీపీపీ ఈజ్ ద వే ఫార్వర్డ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విద్యని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి పీపీపీ మోడలే అత్యుత్తమైనటువంటి మోడల్ అని చెప్పి మేమంటలేదండి. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ అభిజాత్ సేట్ గారు అంటున్నటువంటి ఈ వాస్తవాన్ని తమరు కాదనగలరా? ఇవాళ ఆయన మీరు తప్పుపట్టగలరా? నేషనల్ మెడికల్ కమిషన్ మాట్లాడుతున్నది తప్పు, అది కరెక్ట్ కాదు అని తమరు చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఇదే విధానంలో
నేషనల్ మెడికల్ కమిషన్ రికమెండ్ చేస్తున్నటువంటి విధానంలో నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ ఏదైతే మాట్లాడారో దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం త్వరగా ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా పూర్తవ్వాలి. ఈ మెడికల్ కాలేజెస్ త్వరగా అందుబాటులోకి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బాగుపడతారు. ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి అదనంగా లబ్ధి చేకూరుతుంది. దాదాపు 110 సీట్లు మెడికల్ సీట్లు మన పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి అని ఒక మంచి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఇవాళ తమరు ఒక రాక్షస మోకలాగా అడ్డుపడుతూ ఉన్నారు. ఏమిటండి మీరు చేసినటువంటి ఘనకార్యం? ఇవాళ నిన్న నర్సీపట్నం వెళ్ళి మీరు ఏం సాధించారు? ఏమి చూపించారు ప్రపంచానికి? మీ యొక్క చేతగానితనాన్ని, మీ ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని స్వయంగా మీరే బయట పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. నిన్న నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొండిగోడలు చూపించి మీ ప్రభుత్వం ఒక దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరే రుజువు చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.